హల్లెలూయా. నిజముగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ప్రార్థనకు రాకుండా ఎవరైనా ఉంటారండి? ఎవరైనా ఉంటారా? దేవుణ్ణి బాగా ప్రేమించేటటువంటి వారు పిల్లరా కొన్నిసార్లు నాకు ఆశ్చర్యమైంది. మన మధ్యలోకి సర్కస్ చేసేటటువంటి వాళ్ళు వచ్చారు. సర్కస్ చేసేటటువంటి వాళ్ళు వచ్చారు. వచ్చి ప్రభువుని ఆరాధించి వాళ్ళు వెళ్ళిపోయారు. వారు ఎక్కడోళ్ళు, ఏ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు అని అంటే వాళ్ళు ఊరూరు తిరిగేటటువంటి వాళ్ళు, ఒక ఊర్లో ఉండేటటువంటి వాళ్ళు కాదు. కానీ ఆదివారము మేము దేవుని మందిరంలో అవపడాలని సర్కస్ చేసేటటువంటి వాళ్ళు పిల్లరా దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడి పిల్లరా దేవుని ఆరాధించి దేవుని వాక్యం విని వెళ్ళిపోయారు. వారిని బట్టి చెప్పొచ్చు వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారని. మరి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నామా అండి? దేవుణ్ణి ప్రేమిస్తే మనము ఎక్కడో పై స్థాయిలో ఉంటాం. దేవుణ్ణి ప్రేమిస్తే గుర్తుపెట్టుకోండి, నేను అబద్ధం ఆడట్లేదు. నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను. దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను. దేవుని ప్రేమించేటటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారో తెలుసా? పై స్థానంలో ఉంటారు. నిజముగా ప్రేమించేటటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు గొప్ప స్థానం ఇస్తాడు. అందులో అనుమానం లేదు. మీరు నమ్మండి. మీరు దేవుడిని ప్రేమిస్తే దేవుడు మహిమను చూస్తారు. హల్లెలూయా. పిల్లరా, అయితే ఒక రోజు ఏం జరిగిందంటే పిల్లరా, ఈ పేతురు గారు యేసు ప్రభువుతో చెప్పినటువంటి మాటను బట్టి ఆయనకి సంఘం మీద అధికారం ఇచ్చి ప్రభువారు తోలారు. హల్లెలూయా. ఇంకెప్పుడైనా సంఘమును బట్టి, సంఘంలో దేవుడు నాకు ఈ అధికారం ఇయ్యలేదని ఎప్పుడైనా పేతురు ఏడ్చాడా? ఏడవలేదు. ఆయన ప్రార్థన చేస్తే దయ్యాలు పోయినాయి. ఆయన నీడబడితే రోగాలు పోయినాయి. నీడబడితే రోగాలు పోతాయి అంటే పిల్లరా, ఆయనకి ఎంత ఘనత రావాలి, ఎంత పొగరు రావాలి. నా నీడబడితే నా అనేకులు బాగుపడుతున్నారు. పేతురు చేతులకు తగిలినటువంటి గుడ్డలనట, పౌలు గారి చేతులకు తగిలినటువంటి గుడ్డలనట రోగుల మీద వేస్తే పిల్లరా రోగులు బాగుపడ్డారంట. అప్పుడు వాళ్ళు ఎంత మురిసిపోవాలి. దేవుడు నన్ను ఎంతగా హెచ్చించాడు, ఆయన కుమారుడుగా నన్ను మయంపరచడం కోసం ఆయన ఎన్ని అబద్ధ కార్యాలు చేస్తున్నాడని మరీ ఎక్కువగా వారు విశ్వాసం వచ్చి ఆయన ప్రేమించారట. హల్లెలూయా. ఈ తాప అప్పుడేమో మరణం ఎక్కడ నన్ను తీసుకొని వెళ్ళి సిలువేస్తారో అని చెప్పేసి భయపడి యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పినటువంటి వాడు ఆయన అన్నాడంట, నిన్ను సిలువేస్తామంటే ఇదిగో నా ప్రభు వారిని మీరు ఇలా సెలవేశారు కదా, ఆయనంత గొప్పవాడిని నేను కాదు, నన్ను తల క్రిందులుగా సెలవేయండి. పేతురుని ఎలా చంపారు? తల క్రిందలుగా సిలువేసి చంపారు. ఏమండి? తల క్రిందలుగా సిలువేసి చంపేశారు. అయినా మరణములో కూడా ఆయన భయపడ్డా?